సింపుల్ ట్రిక్ ఏం లేదు, ఇవన్నీ WH వర్డ్స్. చూడండి ఇక్కడ WH తో మనకు వర్డ్ స్టార్ట్ అవుతుంది, WH తో స్టార్ట్ అవుతుంది. సో వీటిని ఏమంటామనంటే ఇంగ్లీష్ లో WH వర్డ్స్ అంటాము. సో ఈ WH వర్డ్స్ మొత్తం 9 ఉంటాయి, టోటల్ 9 WH వర్డ్స్ ఉంటాయి. ఈ 9 WH వర్డ్స్ ఇంగ్లీష్ మొత్తంలో కూడా ఈ ట్రిక్ లో భాగంగా వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ, వీటిని ఇదే ఆర్డర్ లో నేర్చుకోవాలంటే దట్ ఈస్ యువర్ విష్, బట్ ఈ ఆర్డర్ లో నేర్చుకోమని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ మొత్తం కంప్లీట్ గా 9 ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చెప్తాను. చూడండి ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి స్పెసిఫిక్ థింగ్ గురించి చెప్తున్నప్పుడు మనము వాట్ ని ఉపయోగిస్తాం. వాట్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఏమిటి అని దాని అర్థం, ఏమిటి అని దాని అర్థం. వై అంటే రీజన్ గురించి, వై అంటే ఏంటి, ఒక రీజన్ గురించి మనం చెప్తుంటాం. వై అంటే ఎందుకు అని దాని అర్థం, వై ఎందుకు అని అడిగినప్పుడు మనం వైని ఉపయోగిస్తాం. వేర్ ఒక లొకేషన్ గురించి, ఒక ప్లేస్ గురించి, ఒక స్పెసిఫిక్ పాయింట్ గురించి మనం చెప్పినప్పుడు వేర్ అని ఉపయోగిస్తాం. అంటే ఎక్కడ, ఎక్కడ అని మనము ఒక స్పెసిఫిక్ లొకేషన్ గురించి చెప్పిన ప్రయత్నం చేసినప్పుడు మనం అడిగినప్పుడు మనం వేర్ అని యూజ్ చేస్తాం. వెన్ అంటే ఎప్పుడు, వెన్ అంటే ఎప్పుడు అని దాని అర్థం. అంటే ఒక టైం గురించి, అది ఏ టైంకి జరిగింది, ఏ టైం జరుగుతుంది, లేదా ఏ టైం జరగబోతుంది అని అడిగే సందర్భాల్లో మనము వెన్ ఉపయోగిస్తాం. ఒక చాయిస్ గురించి అడిగినప్పుడు మనము ఏ లేదా ఏది అనే ఒక సందర్భం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటున్నావు అని అడగాలనుకోండి, ఇన్ విచ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని అడుగుతాం అన్నట్టు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక చాయిస్ గురించి, నువ్వు ఏం తీసుకుంటావు డిన్నర్ లో అని అడగాలనుకోండి, విచ్ కర్రీ ఆర్ విచ్ థింగ్ డూ యూ టేక్ ఇన్ డిన్నర్ అని అడుగుతుంటావు. అంటే ఒక చాయిస్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ బుక్ ప్రిపేర్ అవుతావు, ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ నువ్వు చూస్తావు అని అడగాలనుకోండి, విచ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ డూ యూ వాచ్ అని ఆ రకంగా అడిగినప్పుడు మనము ఇక్కడ మనం ఒక చాయిస్ గురించి చెప్తుంది అన్నట్టు. హూజ్, హూజ్ అంటే ఒక పర్సన్ గురించి కానీ, లేకపోతే ఒక హూజ్ అంటే ఒక పర్సన్ గురించి చెప్తుంది. అదేవిధంగా హూమ్ కూడా ఒక పర్సన్ గురించి చెప్తుంది. హూజ్ అంటే ఎవరి యొక్క, ఎవరి యొక్క, హూజ్ ఎవరి యొక్క. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి యొక్క పెన్ను తీసుకున్నారు, హూజ్ పెన్ డిడ్ యూ టేక్, ఆర్ హూజ్ బుక్ డిడ్ యూ టేక్, హూజ్ మనీ డిడ్ యూ టేక్ అని ఈ రకంగా మనము చెప్తుంటాం ఒక పర్సన్ గురించి చెప్పినప్పుడు. హూమ్, అదేవిధంగా హూమ్ అంటే కూడా ఒక పర్సన్ గురించి చెప్తుంది. ఎవరు లేదా ఎవరిది అని చెప్పే సందర్భంలో, ఎవరిది, ఎవరిది లేదా ఎవరిని అని అడిగే సందర్భంలో కూడా మనము హూజ్ ని, హూమ్ ని తీసుకుంటాము. నెక్స్ట్ హౌ, హౌ అంటే తెలుసు కదా, ఎలా అంటే ఒక పని ఏ విధంగా జరుగుతుంది, ఒక క్వాలిటీ ఎలా ఉంది. హౌ ఈజ్ ఇట్ అంటే ఇది ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు. అదేవిధంగా హూ అంటే మళ్ళీ ఒక పర్సన్ గురించి చెప్పినప్పుడు, ఎవరు అన్నట్టు. హూ హెల్ప్స్ యూ, నీకు ఎవరు సహాయం చేస్తారు. హూ టీచర్స్ యూ, నీకు ఎవరు బోధిస్తారు. హూ హెల్ప్డ్ యూ, నీకు ఎవరు హెల్ప్ చేశారు. సో మనకు పూర్తిగా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో WH వర్డ్స్, వీటిని WH వర్డ్స్ అంటాము. ఈ WH వర్డ్స్ మనకు 9 ఉన్నాయి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్, హూమ్, హౌ అండ్ హూ. సో వీటిని ఉపయోగించి మనము ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ట్రిక్ లో భాగంగా ఇది ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఈ 9 పదాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈ 9 పదాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తామనంటే, ఈ 9 పదాలకు మనము నెక్స్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎలా యాడ్ చేస్తామనంటే మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి మీకోసము. వాట్, వై, వేర్, which, sorry, when, which, whose, whom, how and who. మీకు ఆల్రెడీ తెలుగు మీనింగ్స్ చెప్పేశాను ఇక్కడ. సో వీటన్నిటిని కూడా మనం కామన్ గా తీసుకొని దీని తర్వాత ఈ WH వర్డ్స్, వీటన్నింటినీ కూడా మనం WH వర్డ్స్ అనుకుందాము. ఇది ఫస్ట్ పాయింట్, రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే, దీనికి మనము ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేద్దాం. డూ తీసుకుందాం ఇక్కడ. డూ అంటే ఏంటి తెలుగు మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ చేస్తాను లేదా చేస్తాడు లేదా
చేస్తది లేదా చేస్తాము అని చెప్పే సందర్భంలో మనం డూని తీసుకుంటాం రెగ్యులర్గా ఏదో ఒకటి. ఇక్కడ చూడండి ఈ హూ వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా ఈ యారో మార్క్కి యాడ్ చేయలేదు, ఇక్కడ దీన్ని సపరేట్గా తీసుకోవాలి. ఎస్ఆర్ ఈఎస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని ఉంటుంది, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో మన ఈ ట్రిక్ లో భాగంగా ఫస్ట్ WH వర్డ్ రావాలి, సెకండ్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ సెకండ్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ రావాలి. ఈ ఆర్డర్ లో సెకండ్ హెల్పింగ్ వర్బ్ రావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ లో 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఏంటో మనకు తెలుసు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవైనా రావచ్చు. మనం ఎవరితో ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్ ని యూజ్ చేసినా సరే క్వశ్చన్ ని అడగొచ్చు. ఎప్పుడు కూడా ఇట్లా చూడండి. దీని తర్వాత ఇంకో టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇది థర్డ్ అన్నట్టు, ఇది థర్డ్ పాయింట్ ఇది. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం ఐ, వి, యు, దే, హీ, షీట్ ని థర్డ్ పాయింట్ కింద యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఒక వర్బ్ ని తీసుకోవాలి. ఆ వర్బ్ ఖచ్చితంగా మనకు V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లో ఉంది, గో అనేది ఫస్ట్ ఫార్మ్ లో ఉంది, కమ్ అనేది ఫస్ట్ ఫార్మ్ లో ఉంది, డ్రింక్ అనేది ఫస్ట్ ఫార్మ్ లో ఉంది, టేక్ అనేది ఫస్ట్ ఫార్మ్ లో ఉంది. సో మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అన్నట్టు ఇక్కడ. సో ఫస్ట్ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ప్లే, గో, డ్రింక్, డ్రైవ్, లెర్న్, స్లీప్, ఈట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, WH వర్డ్స్ రావాలి. సెకండ్ స్టెప్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ రావాలి. థర్డ్ స్టెప్ ఏంటి, సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. ఫోర్త్ స్టెప్ ఏంటి, వర్బ్ V1 ఫామ్ లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాం. వాట్ అంటే ఏం చెప్పాను, ఏమిటి, ఏమి అని చెప్పి. మీరు ఏం తీసుకుంటారు అని అడగాలనుకోండి. అప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చారు, లేదా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో, మీ ఫ్రెండ్ తో, మీ రిలేటివ్స్ తో, ఎవరితో ఒకరితో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్ లో మీరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏం తీసుకుంటారు చెప్పండి అని చెప్పి మెనూ ముందు పెట్టారు. అప్పుడు ఏం తీసుకుంటారు అని అడగాలనుకోండి. సింపుల్ గా ప్రజెంట్ లో అడుగుతాం కాబట్టి వాట్ డూ, ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం కదా, యూ టేక్. చూడండి ఇక్కడ ఫస్ట్ వాట్ డూ యూ టేక్. సో మోస్ట్లీ మనం ఎదుటి వాళ్ళనే క్వశ్చన్ అడుగుతాం కాబట్టి మనము యు అని చెప్తుంటాం అన్నట్టు. సో వాట్ డూ యూ టేక్, ఏం తాగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ బార్లో కూర్చున్నాము, మందు తాగాలి, అప్పుడు ఏం తాగుతావు అని అడగాలనుకోండి. అప్పుడు వాట్ డూ యూ డ్రింక్. లేదా ఏం తీసుకుంటావు, ఏం పుచ్చుకుంటావు అని అడగాలనుకోండి. వాట్ డూ యూ టేక్ అని కూడా అడగొచ్చు. రైట్, సో ఇప్పుడు వైతో తీసుకుంటే వై అంటే ఏంటి, ఒక రీజన్ లేదా ఒక ఎందుకు అని అడుగుతుంది కదా. వై డూ యూ కమ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వై డూ యూ కమ్. చాలా మంది ఏంటి అంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వకుండా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా క్వశ్చన్ అడుగుతుంటారు అన్నట్టు. సో మీరు ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి క్వశ్చన్ మనం అడగాలన్నట్టు ఎప్పుడు కూడా. సో వై డూ యూ కమ్ అంటే మీరు ఎందుకు వచ్చారు అని దాని అర్థం. సో లేదా నేను రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్తాను అని చెప్పాను, మీరు అడుగుతున్నారు రెగ్యులర్ గా ఎందుకు వెళ్తారు అని అడిగారు అనుకోండి. వై డూ యూ గో, వై డూ యూ గో టు టెంపుల్ రెగ్యులర్లీ, ఎందుకు వెళ్తారు. లేదా నేను రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగుతానని చెప్పాను అనుకోండి. మీరు అప్పుడు అడుగుతారు గ్రీన్ టీ రెగ్యులర్ గా ఎవరు తాగరు కదా, కొంచెం ఇరెగ్యులర్ గానే తీసుకుంటారు కదా, అది నాట్ సో యూజువల్ కదా అని అడిగినప్పుడు వై డూ యూ టేక్ గ్రీన్ టీ, వై డూ యూ టేక్ గ్రీన్ టీ అని అడుగుతుంటాం అన్నట్టు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వేర్, మీరు ఎక్కడ నివసిస్తారు అని అడగాలనుకోండి. వేర్ అంటే ఒక ప్లేస్ గురించి, ఒక ప్రదేశం గురించి, ఒక లొకేషన్ గురించి కదా. సో ఎక్కడ అని దాని అర్థం కదా. సో మీరు ఎక్కడ నివసిస్తారో అని అడగాలనుకోండి. వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ స్టే, లేదా వేర్ డూ యూ స్టే. సింపుల్ గా మీరు ఎక్కడికి వెళ్తారో అడగాలనుకోండి. రోజు వెళ్తున్నారండి, మీరు రోజు ఎక్కడికి వెళ్తారో అడగాలనుకోండి. వేర్ డూ యూ గో, వేర్ డూ యూ గో. మీరు ఎక్కడ ఆడతారు, వేర్ డూ యూ ప్లే, వేర్ డూ యూ ప్లే. రైట్, మీరు ఎక్కడ తాగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఎక్కడ తాగుతారు, వేర్ డూ యూ డ్రింక్. ఈ రకంగా మీరు ఎక్కడ నేర్చుకుంటారు, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటారు, వేర్ డూ యూ లర్న్, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటారు అది అన్నట్టు. రైట్, నెక్స్ట్ వెన్. వెన్ అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పాను కదా.
వెన్ అంటే ఒక టైం గురించి చెప్తున్నాం అన్నట్టు. అంటే ఒక పర్టికులర్ టైం గురించి టైంని మెన్షన్ చేస్తూ ఆ సమయం గురించి అడిగినప్పుడు మనం వెన్ ని యూజ్ చేస్తాం. మీరు ఎప్పుడు వెళ్తారు? వెన్ డూ యూ గో. ఎప్పుడు ఆడతారు? వెన్ డూ యూ ప్లే. మీరు ఎప్పుడు వస్తారు? వెన్ డూ యూ కమ్. మీరు ఎప్పుడు తాగుతారు? వెన్ డూ యూ డ్రింక్. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? వెన్ డూ యూ లెర్న్. సింపుల్, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ విచ్ దేని గురించి చెప్తుంది? ఒక చాయిస్ గురించి చెప్తుందని చెప్పాను నేను. సింపుల్గా మీరు ఏ కర్రీ తింటారు, లేకపోతే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు నేర్చుకుంటారు ఇంగ్లీష్, లేదా ఇంకేదైనా ఏ బుక్ కొంటారు, ఏ బుక్ ఫాలో అవుతారు, ఏ బుక్ చదువుతారు అని చెప్పాలనుకోండి, లేదా ఏ సినిమా చూస్తారు. బేసికల్గా మీరు ఏ సినిమా చూస్తారు, విచ్ తర్వాత ఎప్పుడు కూడా మనము ఒక వర్డ్ యాడ్ చేయాలి. దాన్ని మనం నౌన్ అంటాము. నౌన్స్ యాడ్ చేసుకుంటూ పోవాలన్నట్టు. విచ్ మూవీ అనేది ఒక నౌన్, నేమ్ ఆఫ్ ఏ మూవీ అనేది ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ ఏ నౌన్ అన్నట్టు. సో మూవీ అనేది నౌన్ కాబట్టి విచ్ మూవీ డూ యూ సీ ఆర్ డూ యూ వాచ్. విచ్ మూవీ డూ యూ వాచ్. సింపుల్ గా విచ్ మూవీ డూ యూ వాచ్. లేదా విచ్ మూవీ టికెట్స్ కూడా ఒకటే పార్ట్ అన్నట్టు అంతా. విచ్ మూవీ టికెట్స్ డూ యూ బై. నువ్వు ఏం మూవీ టికెట్స్ కొంటావు. లేదా ఇన్ విచ్ గ్రౌండ్ అనేది కూడా ఇక్కడ నౌన్ కిందనే తీసుకోవాలి. ఇన్ విచ్ గ్రౌండ్ డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఇన్ విచ్ గ్రౌండ్ డూ యూ ప్లే క్రికెట్. సో ఒక చాయిస్ గురించి మనం అడిగినప్పుడు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఏది అని అడిగినప్పుడు మనం విచ్ గురించి తీసుకుంటాం. ఎవరి యొక్క అని మనం అడగాలనుకోండి, ఎవరిది అని అడగాలనుకోండి, ఇక్కడ కూడా దీని పక్కన కూడా మనకి నౌనే రావాలి. విచ్ వచ్చినప్పుడు ఒకసారి, హూజ్ వచ్చినప్పుడు ఒకసారి నౌన్ రావాలి. హూజ్ బుక్ డూ యూ బారో. లేదా మీరు ఎవరి క్లాసెస్ చూస్తారు అని అడగాలనుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ఎవరి యూట్యూబ్ ఛానల్ చూస్తారు. హూజ్ యూట్యూబ్ ఛానల్ డూ యూ ఫాలో. లేదా ఎవరి యూట్యూబ్ క్లాసెస్ చూస్తారు. హూజ్ యూట్యూబ్ క్లాసెస్ డూ యూ వాచ్. ఈ రకంగా చెప్తామన్నట్టు. రైట్. నెక్స్ట్ హూమ్, ఎవరిని అంత అర్థం అన్నట్టు. విత్ హూమ్ డూ యూ కమ్. విత్ హూమ్ డూ యూ కమ్. ఇక్కడికి ఎలా వస్తారు? విత్ హూమ్ డూ యూ కమ్. సింపుల్ గా ఒక ప్రిపోజిషన్ యాడ్ చేయండి, విత్ అని చెప్పి. ఇక్కడ విత్ అంటే తో, ఎవరితో. హూమ్ అంటే ఎవరిని, ఎవరిది అని అడిగి చెప్పాను కదా. విత్ హూమ్ అంటే ఎవరితో వస్తారు. విత్ హూమ్ డూ యూ కమ్. విత్ హూమ్ డూ యూ గో. విత్ హూమ్ డూ యూ ప్లే. విత్ హూమ్ డూ యూ take. With whom do you watch? With whom do you drink? With whom do you eat? With whom do you learn? With whom do you enjoy? With whom do you stay here? మీరు ఒక రూమ్ లో మీ ఫ్రెండ్ తో అడుగుతున్నారు, మీరు ఎవరితో ఇక్కడ ఉంటారు. విత్ whom do you stay or with whom do you live అని అడుగుతున్నారు. రైట్. నెక్స్ట్ హౌ తోని మనము ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక క్వాలిటీ గురించి కానీ, ఒక పని విధానం గురించి కానీ మనం అడుగుతుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్ ఉంది, కాలేజీకి ఎలా వస్తారో అడగాలనుకోండి. హౌ డూ యూ కమ్. హౌ డూ యూ కమ్ టు కాలేజ్ ఎవ్రీడే. హౌ డూ యూ కమ్ టు కాలేజ్. ఈ రకంగా. ఎలా వెళ్తారు ఇంటికి? హౌ డూ యూ గో. హౌ డూ యూ గో టు హోమ్. హౌ డూ యూ గో హోమ్. బట్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. హోమ్ వచ్చినప్పుడు టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొద్దు. ఎందుకు యూజ్ చేయొద్దో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోమ్ వచ్చినప్పుడు టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొద్దు. హౌ డు యూ గో హోమ్ అనాలి కానీ హౌ డు యూ గో టు హోమ్ అనొద్దు. అందుకే ఇది మిస్టేక్. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ మిస్టేక్ మళ్ళీ రాకుండా ముందే చెప్పేశాను అన్నట్టు. రైట్. ఇక్కడ మనకు వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఒక టైం గురించి చెప్పినప్పుడు ఎప్పుడు, విచ్ అంటే చాయిస్ గురించి చెప్పినప్పుడు ఏ లేదా ఏది, హూజ్ అంటే ఎవరిది ఎవరి యొక్క అంత అర్థం, హూమ్ అంటే ఎవరిని ఎవరిది అంత అర్థం, హౌ అంటే ఎలా. ఇప్పుడు నెక్స్ట్ హూ అంటే ఎవరు, హూ అంటే ఎవరు అని దాని అర్థం. సో
హూ అంటే ఎవరు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ చూడండి. ఇక్కడ వర్బ్ని మనము హెల్పింగ్ వర్బ్ లేకుండా వాడాలి, ఈ సెకండ్ స్టెప్ లేకుండా వాడాలి హూ వచ్చినప్పుడు. ఎలా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దీన్ని V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. దీనికి ఎస్ యాడ్ చేసాం అనుకోండి, ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అవుతుంది. అందుకే SRES ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని రాశాను ఇక్కడ. హూ హెల్ప్స్ యూ అంటే నీకు ఎవరు సహాయం చేస్తారు. హూ టీచెస్ యూ, హూ టీచెస్ యూ, హూ టీచెస్ యూ అంటే మీకు ఎవరు బోధిస్తారు. హూ గోస్, హూ గోస్ అంటే ఎవరు వెళ్తారు. హూ కమ్స్ అంటే ఎవరు వస్తారు. అంటే సింపుల్ గా ఫస్ట్ ఫామ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయొద్దు, హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయొద్దు ఎప్పుడు హూ వచ్చినప్పుడు. ఇది ఒక స్పెషల్ కేసు, బాగా గుర్తుపెట్టుకోండి. హూ హెల్ప్స్ యూ, హూ గోస్, హూ లెర్న్స్ ఎవరు నేర్చుకుంటారు, హూ లెర్న్స్ ఎవరు ఆడతారు, హూ ప్లేస్ ఎవరు తాగుతారు, హూ డ్రింక్స్, రైట్ ఎవరు నివసిస్తారు, హూ ఇక్కడ ఎవరు నివసిస్తారు, హూ స్టేస్ హియర్, హూ స్టేస్ హియర్, STAYS హూ స్టేస్ హియర్. మనకు ఇక్కడ కొంచెం ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి ఇలా రాశాను నేను. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ రైట్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, రిమైండ్ చేస్తాను మీకోసము. వాట్ అంటే ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్, ఏమిటి అని చెప్పినప్పుడు. నెక్స్ట్ వై అంటే ఒక రీజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు. అండ్ వేర్ అంటే ఎక్కడ, ఒక ప్రదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇంకా మీరు క్లియర్ గా రాసుకుంటామనంటే కూడా నేను ఇక్కడ రాస్తాను. అండ్ నెక్స్ట్ వెన్ అంటే ఒక టైం గురించి మాట్లాడుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ విచ్ గురించి, ఒక చాయిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ హూజ్, అండ్ నెక్స్ట్ whom, and next how, and next వచ్చేసి who. మొత్తం మనకు 9 WH వర్డ్స్ ఉన్నాయి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ. ఈ పదాలని మనం బాగా బై హార్ట్ చేయాలి. బాగా బై హార్ట్ చేస్తే మనకు ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది ట్రిక్ లో ఫస్ట్ పాయింట్ అని చెప్పాను. నెక్స్ట్ ఈ యొక్క హూజ్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ లేకుండా who helps you, who learns, who comes, who goes, who stays, who drinks, who plays, who gives అని చెప్తుంటాం. అంటే హూ హెల్ప్స్ అంటే ఎవరు సహాయం చేస్తారు, హూ కమ్స్ అంటే ఎవరు వస్తారు, హూ గోస్ అంటే ఎవరు వెళ్తారు, హూ డ్రింక్స్ అంటే ఎవరు తాగుతారు, హూ టేక్స్ అంటే ఎవరు తీసుకెళ్తారు లేదా ఎవరు తీసుకుంటారు అందని అర్థం అన్నట్టు. రైట్. ఇంకా మిగతా సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే ఈ హౌ వరకు మిగతా సందర్భాల్లో మనం ఏం చేస్తాము, డైరెక్ట్ గా కూడా మనం డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. డూ అని తీసుకున్నాం కదా ఇంతకుముందు, ఇప్పుడు డిడ్ తీసుకుందాం. లెట్ us టేక్ డిడ్. ఇప్పుడు డిడ్ ని తీసుకొని మనం ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాము. రైట్. ఇక్కడ డిడ్ ని తీసుకుందాం. డిడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ ఫామ్. అంటే ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ ఓవర్. అంటే ఒక పని జరిగిపోయింది, అయిపోయింది, ఖతమైంది అని చెప్పినప్పుడు మనం డిడ్ ని యూజ్ చేస్తాము. రైట్. సో మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని సెకండ్ పార్ట్ లో తీసుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇది డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం ఇక్కడ తీసుకోవడం అనేది సెకండ్ పాయింట్ అన్నట్టు. అంటే WH వర్డ్ ఫస్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ సెకండ్ వచ్చింది. మనం ఇందాక చెప్పినటువంటి రూల్ ప్రకారం, థియరీ ప్రకారం ఏంటి, ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు థర్డ్ పాయింట్ లో రావాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇక్కడ థర్డ్ పార్ట్ లో రావాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ తర్వాత మళ్ళీ మనకు వర్బ్ ఏ ఫామ్ లో రావాలి, మళ్ళీ మనకు వర్బ్ V1 ఫామ్ లో రావాలి. V1 ఫామ్ లో వర్బ్ ఏ ఫామ్ లో వస్తుంది, V1 ఫామ్ లో వస్తుంది. V1 ఫామ్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. ఫస్ట్ ఫామ్ ప్లే, కో, కమ్, ప్లీక్, లిజన్, స్పీక్, డ్రింక్, డ్రైవ్, వాచ్, స్లీప్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. రైట్. మనం ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిని అడిగినప్పుడు యూ అనే కదా క్వశ్చన్ అడుగుతాము, లేదా ఐ అని అడుగుతానా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డిడ్ ఐ డూ. డూ అంటే చేయటం, ఒక పని చేయటం. వాట్ డిడ్ ఐ డూ. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటానా, సెల్ఫ్ క్వశ్చన్ మీద ఉంటుందా, వాట్ డిడ్ ఐ డూ అని చెప్పి ఉండదు కదా. రైట్.
అప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఏం చేసావని అడగాలనుకోండి. ఆల్ దీస్ డేస్, ఇన్ని రోజులు అంటే ఆల్ దీస్ డేస్ వాట్ డిడ్ యూ డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ కలిశాడు, మీకు చాలా రోజుల తర్వాత కలిశాడు. అప్పుడు హే డ్యూడ్ వాట్సాప్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నో సీ అని చెప్పి అడిగిన తర్వాత వాట్ డిడ్ యూ డూ ఆల్ దీస్ డేస్ అంటే ఇన్ని రోజులు నువ్వు ఏం చేసావు. వాట్ డిడ్ యూ డూ. అండ్ ఎక్కడికి వెళ్ళావని అడగాలనుకోండి. ఎక్కడికి అంటే వేర్ అనే విషయం తెలుసు. వేర్ డిడ్ యూ గో, ఎక్కడికి వెళ్ళావు బ్రో, వాట్సాప్ బ్రో, వై డిడ్ యూ గో ఆల్ దీస్ డేస్, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఇది జరిగిపోయిన పని గురించి కాబట్టి మనం ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము, సందర్భం మారిపోయింది. రైట్, ఎందుకు వెళ్ళావు అని అడగాలనుకోండి. వై డిడ్ యూ గో, వై డిడ్ యూ గో, ఎప్పుడు వెళ్ళావు. వెన్ డిడ్ యూ గో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాశీకి వెళ్ళాను, కన్యాకుమారికి వెళ్ళాను, లేదా ఇంకెక్కడికో మౌంటైన్స్కి వెళ్ళాను, లేదా ఇంకెక్కడికో వెళ్ళానని చెప్పాను అనుకోండి. అవునా, నిజమా, ఇజ్ ఇట్ ఇట్. అప్పుడు అడిగి వెన్ డిడ్ యూ గో, ఇజంట్ ఇట్ అని అడిగిన తర్వాత, ఈజ్ ఇట్ అని అడిగిన తర్వాత వెన్ డిడ్ యూ గో. రైట్, వెన్ డిడ్ యూ గో అంటే ఎప్పుడు వెళ్ళావు. ఎవరితో వెళ్ళావు అని అడగాలనుకోండి. విత్ హూమ్, ఎవరితో అంటే విత్ అని యూజ్ చేసి సింపుల్ గా విత్ హూమ్ డిడ్ యూ గో, ఎవరితో వెళ్ళావు. ఎలా వెళ్ళావు అని అడగాలనుకోండి. ఎలా అంటే హౌ కాబట్టి హౌ డిడ్ యూ గో. అండ్ ఏ బైక్ మీద వెళ్ళావు అని అడగాలనుకోండి. ఇన్ విచ్ బైక్, ఇన్ which bike or in which car or in which bus or in which train, in which train did you go. Right, so ఇక్కడ whose తో అంటే ఎవరి కార్ తీసుకుని వెళ్ళావు. ఇన్ హూస్ కార్, ఇన్ హూస్ కార్. ఇక్కడ వర్బ్, ఇక్కడ WH వర్డ్స్ విచ్ హూజ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నౌన్ యూజ్ చేయాలనే విషయాన్ని నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఈ రెండు వచ్చినప్పుడు సో ఇన్ హూస్ కార్ డిడ్ యూ టేక్, హూస్ కార్ డిడ్ యూ బారో, ఎవరి కార్ని నువ్వు అరువు తీసుకున్నావు, బైక్ ని ఎవరి బైక్ ని తీసుకున్నావు. రైట్, సింపుల్ గా జరిగిపోయిన పని గురించి ఇలా చెప్తుంటాం అన్నట్టు. నువ్వు ఏం నేర్చుకున్నావు ఇన్ని రోజులు అడగాలనుకోండి. వాట్ డిడ్ యూ, ఈ థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్. వర్బ్ ఫస్ట్ ఫామ్ లో రావడం అనేది ఫోర్త్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంతకుముందు లాగే SRES ఫామ్ యూజ్ చేసినట్టే ఇక్కడ కూడా ఏం చేస్తాము అని అంటే సింపుల్ గా ఒక విషయం చెప్తాను చూడండి. ఇది పాస్ట్ ఫామ్ కాబట్టి, జరిగిపోయిన ఫామ్ కాబట్టి వర్బ్ ని పాస్ట్ ఫామ్ లో యూజ్ చేస్తే సరిపోతుంది. వర్బ్ ని పాస్ట్ ఫామ్ లో ఎట్లా యూజ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. హూ హెల్ప్డ్ అంటే ఎవరు సహాయం చేశారు. హూ కేమ్ అంటే ఎవరు వచ్చారు. హూ వెంట్ అంటే ఎవరు వెళ్ళారు. హూ లర్న్ట్ అంటే ఎవరు నేర్చుకున్నారు. హూ స్లెప్ట్ అంటే ఎవరు పడుకున్నారు. అక్కడ ఎవరో పడుకున్నారు మనకు తెలియదు. హూ స్లెప్ట్ దేర్, అక్కడ ఎవరు పడుకున్నారు, ఆల్రెడీ నిద్రపోయారు కాబట్టి హూ స్లెప్ట్ దేర్. అండ్ ఎవరు బోధించారు. మీరు ఇంత చక్కగా ఇంగ్లీష్ అందరికీ చెప్తున్నారు కదా, మీకు ఎవరు బోధించారు. హూ టాట్, హూ టాట్. ఒక వాచ్ ఉంది లేదా ఏందో ఆర్నమెంట్ ఉంది, దాన్ని ఎవరు కొన్నారో అని అడగాలనుకోండి. హూ బాట్ ఫర్ యూ, BOUGHT. బైకి పాస్ట్ ఫామ్, ఇది బై అనేది ఫస్ట్ ఫామ్, ఇది పాస్ట్ ఫామ్ బాట్. హూ బాట్ ఫర్ యూ, నీ కోసం ఎవరు కొన్నారు. సో టోటల్ గా WH వర్డ్స్ వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూ, హౌ, హూన్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్ లో ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. అండ్ లెట్ us చేంజ్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ ని చేంజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సింపుల్ గా ఇక్కడ డిడ్ తీసుకున్నాను. డిడ్ తీసుకుంటే మనకు పాస్ట్ కదా. ఇప్పుడు విల్ తీసుకుందాం. లెట్ us టేక్ విల్. విల్ ని తీసుకొని, విల్ అంటే దేని గురించి చెప్తుంది, ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ గురించి కదా చెప్పాల్సింది. విల్ ఫ్యూచర్ గురించి కదా చెప్తుంది. రైట్, సో ఏం తీసుకుంటావు. సాయంత్రానికి ఇంటికి వస్తా, అమ్మ అడుగుతుంది, సాయంత్రం ఇంటికి వస్తున్నావు కదా ఏం తింటావు అని అడుగుతుంది అన్నట్టు. రాత్రికి సాయంత్రం అంటే మనం పొద్దున అడుగుతుంది అన్నట్టు, సాయంత్రానికి ఏం తింటావు. వాట్ విల్ యూ ఈట్, వాట్ విల్ యూ ఈట్. వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫామ్ లో వర్బ్ ఉంది. వై విల్ యూ ఈట్, లేదమ్మా నేను బయట తింటాను అని అడిగాను చెప్పామనుకోండి, అమ్మ అడుగుతుంది బయట ఎందుకు తింటావు అని అడుగుతుంది అనుకోండి, ఇలా అడుగుతుంది అన్నట్టు. వై విల్ యూ ఈట్ అవుట్ సైడ్, వై విల్ యూ ఈట్ అవుట్ సైడ్ అంటే సాయంత్రం నువ్వు బయట ఎందుకు తింటావు. అండ్ వేర్ విల్ యూ ఈట్, నువ్వు ఎక్కడ తింటావు. వేర్ ఇది ఫస్ట్ పాయింట్, విల్ ఇది హెల్పింగ్ వర్బ్ సెకండ్ పాయింట్, అండ్ యూ సబ్జెక్టివ్ ప్రొనౌన్ థర్డ్ పాయింట్, వర్బ్ ని ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయటము ఇది ఫోర్త్ పాయింట్. మొత్తం కంప్లీట్ గా
4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ మనకు రావాలి. అంటే ఫస్ట్ WH వర్డ్, సెకండ్ హెల్పింగ్ వర్బ్, థర్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఫోర్త్ వర్బ్ ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయడం. వేర్ విల్ యూ ఈట్ అండ్ వెన్ విల్ యూ ఈట్, ఎప్పుడు తింటావు, ఏ రెస్టారెంట్ లో తింటావు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని ఇరేజ్ చేస్తే ఇది అవుతుందో లేదో తెలియదు కానీ క్లియర్ గా రాసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ, రైట్, ఇన్ విచ్ రెస్టారెంట్, ఇన్ విచ్ ఇక్కడ వర్బ్ యూజ్ చేయాలి కదా, ఇన్ విచ్ రెస్టారెంట్ విల్ యూ ఇట్, రెస్టారెంట్ మొత్తం పట్టదు కాబట్టి రాయట్లేదు. ఇన్ విచ్ రెస్టారెంట్ విల్ యూ ఇట్, ఏ రెస్టారెంట్ లో మీరు తింటారు, రైట్. ఎవరు తెచ్చిన దాంట్లో తింటారు మీరు అని చెప్పాలనుకోండి, హూజ్ రెస్టారెంట్ అంటే ఎవరి రెస్టారెంట్ లో తింటారు, హూజ్ రెస్టారెంట్ ఆర్ హూజ్ హోటల్ ఆర్ హూజ్ టిఫిన్ సెంటర్ మీరు తింటారు. చిన్న ఎగ్జాంపుల్, తింటారు అని చెప్పడానికి ఇదే చెప్పడానికి ఏమీ లేదు, ఏదైనా తీసుకోవచ్చు, లక్షల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ హూజ్ రెస్టారెంట్ విల్ యూ ఈట్, అండ్ ఎవరితో తింటారు, విత్ హూమ్ విల్ యూ ఈట్, విత్ హూమ్ విల్ యూ ఈట్. సాధారణంగా మనం ఏంటంటే మనం చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే, కామన్ బ్లండర్ ఏంటి అని అంటే, మనము ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయకుండా క్వశ్చన్స్ అడుగుతుంటాం అన్నట్టు. హౌ యూ కేమ్ రే అంటాం, హౌ యూ కేమ్ కాదు, ఆల్రెడీ వచ్చాడు కాబట్టి హౌ డిడ్ యూ కమ్, హౌ డిడ్ యూ కమ్, ఎలా నేర్చుకున్నావు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అని అడగాలనుకోండి, హౌ డిడ్ యూ లెర్న్, హౌ యూ లెర్న్ ఇంగ్లీష్ రే అని అడగద్దు, రైట్. ఇండియా ఎలా గెలిచింది అని అడగాలనుకోండి, హౌ డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్ అన్న చెప్పి అడగాలన్నట్టు. హౌ డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్, హౌ ఇండియా వాన్ ద మ్యాచ్ రే అని అడగద్దు. ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. సో ప్రజెంట్ లో అయితే డూని యూజ్ చేస్తున్నాము, పాస్ట్ లో అయితే డజన్ యూజ్, పాస్ట్ లో అయితే డిడ్ యూజ్ చేస్తున్నాము, ఫ్యూచర్ లో అయితే విల్ యూజ్ చేసి చెప్తున్నాము. హౌ విల్ యూ గో, ఎలా వెళ్తావు అక్కడికి వెళ్ళడానికి, హౌ విల్ యూ గో. అండ్ ఎలా రాస్తావు, హౌ విల్ యూ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ను మర్చిపోయాను, ఎగ్జామ్ లో ఎలా రాస్తావు అని చెప్పి నాకు ఫోన్ చేసి అమ్మ అడుగుతుంది అన్నట్టు. హౌ విల్ యూ రైట్ ద ఎగ్జామ్, యూ హ్యావ్ ఫర్గాటన్ ది పెన్ అండ్ బుక్, ఎవ్రీథింగ్ హియర్ ఎట్ ద హోమ్ అని చెప్పి అమ్మ అడుగుతుంది అన్నట్టు, రైట్. సో ఇక్కడ మనకి రూల్ మారుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు రూల్ మారుతుంది కంప్లీట్ గా. ఈ రూల్ మారినప్పుడు మీకు క్లియర్ గా చెప్పాలి కాబట్టి ఫ్యూచర్ లో రూల్ మారుతుంది. ఆ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఫ్యూచర్ లో హూ వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే, రైట్, ఇక్కడ హూ వచ్చినప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ విల్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇట్లా, హూ విల్ హెల్ప్ యూ, హెల్ప్ యూ, హూ విల్ హెల్ప్ యూ, రైట్. డైరెక్ట్ గా హూ విల్ హెల్ప్. ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాలేదు, ఇక్కడ రాలేదు సబ్జెక్టివ్ ప్రొనౌన్ లాస్ట్కి వచ్చింది. హూ విల్ టీచ్ యూ, హూ విల్ టీచ్, ఎవరు బోధిస్తారు మీకు, అంటే ఇక్కడ రావాల్సిన సబ్జెక్టివ్ ప్రొనౌన్ చివరిలో వస్తుంది, అదొకటే తేడా. అండ్ ఇక్కడ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను. అది ఏంటో ఇప్పుడు మనం జాగ్రత్తగా శ్రద్ధగా చూద్దాము, రైట్. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్ గా రెడ్ పెన్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏం లేదు, WH వర్డ్ రావాలి సింపుల్ గా. అంటే వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ అని చెప్పి ఈ WH వర్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 WH వర్డ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్, రైట్. నెక్స్ట్ దీని తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి, డూ, డిడ్, విల్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో సెకండ్ పాయింట్ ఇది తీసుకోవాలి. థర్డ్ పాయింట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ రావాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇంగ్లీష్ లో 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అవి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వర్బ్ రావాలి. ఫోర్త్ పాయింట్ వర్బ్ వస్తే ఆ వర్బ్ ఏ ఫామ్ లో రావాలి, ఫస్ట్ ఫామ్ లో రావాలి, V1 ఫామ్ లో రావాలి. దిస్ ఈస్ ఫోర్త్ పాయింట్, దిస్ ఈస్ ది ఫోర్త్ పాయింట్ అన్నట్టు. సో ఫస్ట్ WH వర్డ్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్టివ్ ప్రొనౌన్, తర్వాత వర్బ్. ఇదే ట్రిక్, ఇంక అంతే. సో ఈ ట్రిక్ ని యూజ్ చేసి మీరు ఏదైనా తీసుకోవచ్చు. WH వర్డ్ లో నుంచి మనము హూ, వాట్ తీసుకున్నాం, వాట్. అండ్ హెల్పింగ్ వర్బ్ లోకి వెళ్ళి మనము ఒక కెన్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకున్నాము, రైట్. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ నుంచి ఐ తీసుకుందాం మనం, రైట్. ఇక్కడ వర్బ్ నుంచి డూ తీసుకుందాం. ఇక్కడ చూడండి, వాట్ కెన్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ, నేను ఏం చేయగలను, వాట్ కెన్ ఐ డూ.
లేదా ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మార్చితే వాట్ కెన్ యూ డూ, మీరేం చేయగలరు. లేదా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇక్కడ మార్చితే వాట్ కెన్ దే డూ. ఇక్కడ ఈట్, ఇక్కడ వర్బ్ను మార్చండి, ఈట్ అని పెట్టండి. లేదా ప్లే అని చెప్పండి, వాట్ కెన్ యూ ప్లే, మీరు ఏమి ఆడగలరు. వాట్ కెన్ ఐ ఈట్, నేను ఏం తినగలను. వాట్ కెన్ యూ ఈట్, మీరేం తినగలరు. ఇక్కడ కెన్కు బదులు మీరు మే అని పెట్టండి ఇక్కడ, లేదా షుడ్ అని పెట్టండి. లెట్ us take షుడ్. వాట్ షుడ్, ఫస్ట్ పాయింట్ ప్రకారం WH వర్డ్ వాట్, సెకండ్ పాయింట్ ప్రకారం హెల్పింగ్ వర్బ్ షుడ్. వాట్ షుడ్ ఐ టీచ్, ఈ రోజు మీకు ఏం బోధించాలని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ షుడ్ ఐ టీచ్ యూ అండ్ వాట్ షుడ్ ఐ టేక్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ వైల్ టీచింగ్ ద క్లాసెస్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే నేను ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి క్లాస్ చెప్తున్నప్పుడు అని చెప్పి నేనే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నట్టు. సో మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ స్థానంలో మనము ఏదైనా తీసుకోవచ్చు. డూ, డస్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్, వాట్ ఎవర్ దట్ మే బి. బట్ ప్రిలిమినరీ థింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ WH వర్డ్, సెకండ్ హెల్పింగ్ వర్బ్, థర్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ, వి, యు, దే, అండ్ ఫోర్త్ వచ్చేసి వర్బ్ ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయడం. ఈ విషయాలు తెలిస్తే సరిపోతుంది. WH వర్డ్స్ వచ్చేసి మనకు 9 ఉన్నాయి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూజ్, హూమ్, హౌ అండ్ హూ. అండ్ విచ్, హూజ్ వచ్చినప్పుడు మనం నౌన్ యూజ్ చేస్తాం. ఆ పాయింట్ చెప్పేసాను, క్లియర్. అండ్ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి మనకు డూ, డస్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్, వీటన్నిటి గురించి మనం ఇప్పటి వరకు ఫుల్ గా చర్చించుకున్నాము, అది కూడా తెలుసు. నెక్స్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నెక్స్ట్ వర్బ్, కొన్ని లక్షల కొలది వర్బ్స్ ఉన్నాయి. సో వీటిని యూజ్ చేసి లక్షల కోట్ల సందర్భాలను కూడా మనము మాట్లాడచ్చు. లక్షల సందర్భాలు కాదు, కోట్ల సందర్భాలను కూడా తిప్పి తిప్పి ఇష్టం ఉన్నట్టు, మనకి ఇష్టం ఉన్నట్టు, అవతల వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు, ఈ రూల్ ని బ్రేక్ చేయకుండా మనము ఈజీగా మాట్లాడొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఈ స్ట్రక్చర్ అర్థం అవ్వాలి అని అంటే వశిష్ఠ 360 బుక్ ని కొనండి. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. అందులో క్లియర్ గా స్ట్రక్చర్స్ ఇచ్చాను, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. దాంతో పాటు దాని ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్ లో, తెలుగులో ఇచ్చాను, వాటిని ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.